లోకపరంగా భౌతిక పరంగా నీకు కొన్ని ఆశలు ఉండి ఉండొచ్చు. ఆశలు వేరు, దురాశలు వేరు. ఆశ ఉండటం మంచిదే, దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, కానీ దురాశలు నెరవేర్చడు, జాగ్రత్త. కాబట్టి దురాశతో వెళ్ళే వారికి నేడు దురాశ సంబంధమైన బోధకులు తయారయ్యారు. వాళ్ళకి దేవుడికి సంబంధం లేదు. వాళ్ళు కేవలం బైబిల్లో ఉన్న దేవుడిని చూపిస్తారే తప్ప, అంటే సైతాన్ కూడా వాక్యం తెలుసు కదా. దేవుడి తర్వాత అత్యంత బాగా వాక్యం తెలిసినోడు సైతానే. సైతాన్ కూడా వాక్యం చూపించి మోసం చేయగలడు. నేరుగా ప్రభు భూమి మీదకి వస్తే ప్రభుకే వాక్యం చూపించి మభ్య పెట్టాలని, లోపరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. మనమెంత శోధిస్తాడు. కాబట్టి దుర్బోధకులు నేడు దేవుని వాక్యాన్ని తమకిష్టానికి అనుకూలంగా డబ్బు సంపాదనకు ఒక మార్గంగా కనిపెట్టారు. మనం మోసపోవద్దు. కాబట్టి ఈరోజు మన క్షేమం కోరేవాడు ప్రభు తప్ప ఇంకెవరూ లేరు. నిజమైనటువంటి సేవకుడు బైబిల్ ఉన్న సత్యాన్ని ఖచ్చితంగా చెప్తాడు, పాపాన్ని ఖండిస్తాడు. అతడు దేవుని చేత ఏర్పరచబడినవాడైతే, మన యోగక్షేమాలు ఆలోచించేవాడైతే, మన కోసం ప్రార్థిస్తాడు, సత్యాన్ని చెప్తాడు, ప్రభు రాకడికి సిద్ధపరుస్తాడు, పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు, మన కొరకు భారం కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏ దుర్బోధకుడైతే వాడు లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైనటువంటి దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి అని మభ్య పెడుతున్నాడో, ఖచ్చితంగా వాడు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పకుండా, పాపాన్ని ఖండించకుండా కేవలం లోక సంబంధమైన దీవెనల్ని ప్రకటిస్తే మాత్రం వాడు ప్రాస్పరిటీ గాస్పల్ చెబుతున్నాడు, బైబిల్లో లేని సువార్తను చెబుతున్నాడు, అనే క్రైస్ట్లెస్ గాస్పల్ చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నేడు దుర్బోధకులు ఎక్కువైపోయారు. మనకు వాక్యం అర్థం కావట్లేదు, ఎందుకంటే మనం వాక్యం చదవట్లేదు. మనం వాక్యం చదవకపోవడమే సాతానుడికి, వాడి అనుచరులకి బలం. సాతానుడి యొక్క బలం ఏంటంటే, క్రైస్తవుడు వాక్యం చదవకపోవటమే, వాక్యాన్ని అర్థం చేసుకోకపోవటమే, వాక్యానికి దూరం అవటమే వాడి బలం.